హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద పనిచేస్తున్నటువంటి వ్యవసాయ శాఖ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. చాలా మంచి అవకాశం. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు. అండ్ దీనికి 42,000 పర్ మంత్ శాలరీ వస్తుందండి. మన తెలుగు వాళ్ళకి చాలా మంచి అవకాశం, ఎందుకంటే హైదరాబాద్లోనే పోస్టింగ్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే naarm.org.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీకు ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అనౌన్స్మెంట్స్ అని ఉంది కదా, కెరీర్స్ అనేది క్లిక్ చేయండి. మనకి ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా వస్తాయన్నమాట. ఈ విధంగా వస్తాయి. ఇది ఒక్కటే ఉంది, వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అని ఉంది కదా, యంగ్ ప్రొఫెషనల్స్. సో ఇది క్లిక్ చేయాలి. మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ICARకి సంబంధించినటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్మెంట్, NAARM అంటే ఏంటంటే నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్. ఇది చూడండి, మనకి తెలంగాణలోనే అంటే హైదరాబాద్లోనే లొకేటెడ్ అయి ఉందన్నమాట. దీని నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా వీళ్ళు ఎంపిక చేసుకుంటున్నారు. అది కూడా యంగ్ ప్రొఫెషనల్స్ 2 అనేదన్నమాట. ఇవి కంప్లీట్గా కాంట్రాక్చువల్ బేసిస్లో ఇస్తారు. తర్వాత మీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెండ్ చేస్తారండి. లేదంటే వేరే ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా మీకు అవకాశం ఉంటుంది. టెంపరీ అని చెప్పి మాత్రం వదిలేయొద్దు, ఎందుకంటే మీకు ఖాళీగా ఉన్న వాళ్ళకి హైదరాబాద్లో ఉండి చేసుకోవచ్చు. మీకు మంచి శాలరీస్ ఉంటాయి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు వదులుకోవద్దండి. డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెక్ చేద్దాము. పోస్ట్ అండ్ డివిజన్ వైజ్గా ఇస్తున్నారు. ICM డివిజన్లో మీకు యంగ్ ప్రొఫెషనల్ 2కి ఒక పొజిషన్ ఉంది. డేట్ అండ్ టైమ్ ఆఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ 5th అనమాట. May 5th 9 AM కల్లా మీరు వెళ్ళిపోవాలి. డైరెక్ట్ వెళ్ళిపోవడమే. అవి కూడా ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలనేది కూడా మనం చూద్దాము. దీనికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే డిగ్రీ విత్ అట్లీస్ట్ 60% అనేది ఎందులో ఉండాలంటే మాస్ కమ్యూనికేషన్ కానీ జర్నలిజంలో డిగ్రీ చేసి మీకు 60% ఉన్నవాళ్ళు, లేదంటే PG డిప్లొమా మాస్ కమ్యూనికేషన్లో జర్నలిజంలో చేసిన వాళ్ళు, అండ్ మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ ఫీల్డ్లో ఏదైనా కూడా ఉండొచ్చు అనమాట. సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్స్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ మీకు ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఏమేమి ఉంటుంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ESM డివిజన్లో యంగ్ ప్రొఫెషనల్ 2కి 1 పొజిషన్ ఉంది. దీనికి మీకు ఇంటర్వ్యూ వచ్చేసి 6th May ఉంటుంది 9 AM. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సైన్సెస్లో చేసిన వాళ్ళు PG ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత AEBS అండ్ ఆఫీస్, దానికి యంగ్ ప్రొఫెషనల్ 2లో 1 పొజిషన్ ఉంది. దీనికి కూడా May 6th ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఉండాలి. అంటే బీటెక్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ IT వాళ్ళు అనమాట. విత్ 1 year ఎక్స్పీరియన్స్ అంటున్నారు. లేదంటే గనక MCA చేస్తారు కదా, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ యూనిట్లో యంగ్ ప్రొఫెషనల్ 2లో 2 పొజిషన్స్ ఉన్నాయండి. దీనికి కూడా ఇంటర్వ్యూ డేట్ 6th May ఉంటుంది 9 AM. దీనికి BE బీటెక్ తర్వాత మీరు ఈక్వలెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ మీకు MTech కానీ ME కానీ చేసుంటే కనుక ఎలక్ట్రికల్లో వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, వీళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ పొజిషన్ యంగ్ ప్రొఫెషనల్ 2లో ఒక పోస్ట్ ఉందండి. దీనికి 7th May ఉంటుందన్నమాట ఇంటర్వ్యూ. గ్రాడ్యుయేట్స్ కంప్యూటర్ సైన్స్లో ITలో చేసిన వాళ్ళు, 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆడిట్ అండ్ అకౌంట్ సెక్షన్స్కి వచ్చేసి మీకు యంగ్ ప్రొఫెషనల్ 2లో 1 పొజిషన్ ఉంది. 7th May ఇస్తున్నారు. 7th May మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. BCom BBA BBS విత్ మినిమం 60% అండ్ 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్. లేదంటే కనుక BCom BBA BBS విత్ మినిమం ఆఫ్ 60% ఉండి అండ్ మీరు MBA చేస్తారు కదా, BBA తర్వాత వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ XSM డివిజన్లో యంగ్ ప్రొఫెషనల్ 2కి 1 పొజిషన్ ఉందండి. 8th May మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్లో చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా వివిధ రకాల పొజిషన్స్కి ఇస్తున్నారండి.
అన్నీ కూడా మీకు డిగ్రీ అండ్ పీజీ అర్హతతో ఉన్నాయి. కొన్నిటికి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది, కొన్నిటికి అవసరం లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. మన హైదరాబాద్లోనే జాబ్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, యంగ్ ప్రొఫెషనల్ 2కి మీకు ఎమాల్యుమెంట్స్ 42,000 ఫిక్స్డ్ పర్ మంత్ ఇస్తారనమాట. సో మీకు 42,000 శాలరీ వస్తుంది కాబట్టి ఛాన్స్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం 21 ఇయర్స్, మ్యాక్సిమం 45 ఇయర్స్ వరకు కూడా మీకు అవకాశం ఇస్తున్నారనమాట. ఇది కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పాం కదా. సో మీ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా మిమ్మల్ని అపాయింట్ చేసుకుంటారు. ఇక్కడ మనకు ఒక ఫామ్ ఇస్తున్నారండి, అప్లికేషన్ ఫామ్. ఇది ప్రింట్ తీసుకొని మీరు ఇది ఫిలప్ చేసుకోండి. అన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో ఫిలప్ చేయండి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాయండి. సీరియల్ నెంబర్ పైన టేబుల్లో చూసుకొని క్లియర్గా రాయండి. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా రాయండి. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా చక్కగా ఫిలప్ చేసి ఇక్కడ సిగ్నేచరు, నేము, ప్లేసు, డేటు ఇవన్నీ రాసుకొని మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి, అది కూడా మీ మార్క్ లిస్టులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మీరు ఈ అప్లికేషన్తో పాటు ఏమేమి పట్టుకెళ్ళాలంటే ద క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ హార్డ్ కాపీ ఆఫ్ డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. ఆ అప్లికేషన్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటున్నారండి. మీ సర్టిఫికేట్స్ అంటే మార్క్ లిస్టులు, తర్వాత సర్టిఫికేట్ అండ్ ఏజ్ ప్రూఫ్ ఉంటాయి కదా, కాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్ళాలి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ సర్టిఫికేట్స్ కూడా పట్టుకెళ్ళాలి. ఇవన్నీ కూడా ఒక కాపీ తీసుకోండి. తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా పట్టుకొని వెళ్ళాలి. ఇవన్నీ తీసుకొని అప్లికేషన్తో పాటు మీరు డైరెక్ట్గా మనకి ఆఫీస్ అడ్రస్ కూడా సేమ్ అడ్రస్ అనమాట, ICAR NAARM రాజేంద్ర నగర్ హైదరాబాద్ తెలంగాణ. సో ఈ అడ్రస్కి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూకి మీ పర్టికులర్ సబ్జెక్ట్ని బట్టి మీరు ఇంటర్వ్యూ డేట్ చెక్ చేసుకొని ఆ రోజు మార్నింగ్ 9 o'clock కాబట్టి ఇంకా ఎర్లీగా వెళ్ళిపోవాలన్నమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. చాలా మంచి అవకాశం. శాలరీ 42,000 పర్ మంత్. మీకు కాంట్రాక్ట్ అని మాత్రం ఆలోచించొద్దు. హైదరాబాద్లోనే కాబట్టి మీరు ఖాళీగా ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశం. మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, తర్వాత మిమ్మల్నే తీసుకుంటారనమాట వేరే ప్రాజెక్ట్స్కి కూడా. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.